సోషల్ మీడియాలో కొంతమంది స్త్రీలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని యావత్ ప్రపంచమంతా కూడా వింటా ఉంది, చూస్తూ ఉంది. మరి గడిచిన దినాల్లో యమునా పాఠక్ గారు ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఆమె పలికినటువంటి మాట నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు అనంటే ఆమె పలికినటువంటి మాట ఏంటో చూడండి. మళ్ళీ మళ్ళీ ఒక్కసారి టీవీ5 మాధ్యమంగా ఒకటే వినిపించుకుంటున్నా, ఏ మహిళనన్నా కూడా ఊరుకోము, మతానికి అతీతంగా క్రిస్టియన్ మహిళనన్నా ఒప్పుకోము. మళ్ళీ ఒక్కసారి టీవీ5 మాధ్యమంగా ఒకటే వినిపించుకుంటున్నా, ఏ మహిళనన్నా కూడా ఊరుకోము, మతానికి అతీతంగా క్రిస్టియన్ మహిళనన్నా ఒప్పుకోము. మళ్ళీ ఒక్కసారి టీవీ5 మాధ్యమంగా ఒకటే వినిపించుకుంటున్నా, ఏ మహిళనన్నా కూడా ఊరుకోము, మతానికి అతీతంగా క్రిస్టియన్ మహిళనన్నా. ఆమె పలికినటువంటి ఈ మాట ద్వారా ఎవరికైనా ఏమైనా ఆమె చేసిందా? ఎందుకనంటే ఏ మహిళకు ఇబ్బంది కలిగినా మేము చూస్తూ ఊరుకోము అని చెప్పింది ఆమె. కానీ ఈరోజు క్రైస్తవ స్త్రీలని ఎంత నీచంగా మతోన్మాదులు మాట్లాడుతున్నారో మీరు వింటానే ఉన్నారు. నేను మీ మొహాలు చూపించి మేము చిన్నపిల్లలకి అన్నాలు తినిపించేస్తాం, అంత భయంకరంగా ఉంటారు మీరు. బొట్టు తీసేసి గాజులు తీసేసి, దానికంటే మొగుడు లేడు, అలా ఉందా మేరీ తప్పుడు మేరీకి మొగుడు లేడు, ఏసుకు తండ్రి లేడు, మీది ఒక తప్పుడు బ్రతుకులు మీవి. మీరేమో అందరు దేవుడు మా దేవుడు పుట్టుక గురించి నువ్వు మాట్లాడినందుకు గొప్పడు అయిపోయావు నువ్వు. మీ అమ్మలేమో బొట్టు గాజులు లేకుండా ఎదమొండల్లాగా ఆ మేరీలాగే తయారయ్యారు. ఏమనంటే ఇది వాడిపోక ముందే నన్ను వాడుకో, ఏంటది అందుకే అలగిలిపోతున్నారు. ఇరగొడుకొని నిలబొట్టే శుభ్రం పాస్టర్లు అలా తగ్గట్టు అలా వాడుకుంటున్నారు. చర్చలకు వచ్చిన వాళ్ళకి అంత రాసలేవలే. ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా మీకు? బయటకు వచ్చి ఒకసారి ఆలకించండి. మీ ఇళ్లలో ఉన్నట్టు మీకు చెప్పరు. ఒకరి గురి మాకన్నీ తెలుసు చర్చల్లో ఏం జరుగుతాయో. అదేంటరా వాడిపోక ముందే నన్ను వాడుకో, ఆ పాటలోనే ఉంది దరిద్రము. ఆ పాట చూడండి ఎలా పాడుతున్నారు, అందులోనే ఉంది పాస్టర్లు వాడుకోమని చెప్తారు పాటలోనే. అప్పుడు మేరీ ఎవరినో తగులుకుంది, ఆ మేరీ ఈ విధంగా కన్నది. ఇప్పుడు మీరు ఎలా పుట్టారో మాకు తెలియదు కానీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మీరు పనిమాల మాటలు వేసుకుని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో వింటానే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. మతోన్మాదపు శక్తులన్నీ కూడా ఒకటై వారు యేసు ప్రభు తల్లిని ఎంత నీచంగా మాట్లాడారు. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది, ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది, ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది, ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది, ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి. నిజంగా దీనిని గురించి యమునా పాఠక్ గారు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడాలి? అలాగనే కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడు అనంతపురంలో ఉన్నటువంటి సేవకుని భార్యని పంపించండి అని అన్నాడు. మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు అంటూ ఉంటారు, క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను. సరే పాస్టర్లా కొడకల్లా రండిరా చూసుకుందాం. మీ పెళ్ళాలను ఇక్కడే దెంగిస్తాను నేను లైన్ లోనే మీ చేత. బేవస్ లంజా కొడకలారా, మీరు ఎట్లా లంజా కొడుకులు కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి. మీ పెళ్ళ దెంగించుకోండి. మీరు చర్చిలు వెళ్ళి దెంగించుకోవడానికే కదరా మీరు బేవస్ లంజా కొడకలారా. ఒకటే మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు అంటూ ఉంటారు, క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను. అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరు ఉన్నారు? మరి చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. ఒకటే మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు అంటూ ఉంటారు, క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా? లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి
కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే ఒకటే, మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు అంటూ ఉంటారు, క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట, బలి పూజ అంట. వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఏరా మా వట్టకాయలు తీసుకెళ్ళాలని బలిస్తారా ఇది మేరీకి? దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో. మరియ మాత పవిత్రతకు ఆదర్శం. అవునండి, ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. దాన్ని లంజాన్ని మేమల్లా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని. చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి? ఇక్కడ ఏసైకి మళ్ళీ పూలు పెట్టారు. ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు. ఏమండి ఆశ్లేష గారు? ఒకటే, మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు అంటూ ఉంటారు, క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను. మరి దీని గురించి యమునా పాఠక్ గారు మాట్లాడాలి కదా. అంత మాత్రమే కాదు, కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడు మాట్లాడినటువంటి మాటలు ఇంకా అనేకములు ఉన్నాయి. వీళ్ళు రాత్రి కుడికలను పెడుతూ ఉంటారు. రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి, అవి పెట్టుకోవాలి అక్కడ. లలిత్ కుమారు, అలాగనే లలిత కుమారు, హమారా ప్రసాద్, వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు తల్లి మరియమ్మని రోమన్ సైనికుడు చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తారు. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్ అటువంటి మాటలు. అలాగనే గుడారాల పండుగలో లేడీస్ని కిస్ చేయాలని ఒక పవిత్రమైనటువంటి స్థలంలో భక్తి చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులను గురించి వీరు మాట్లాడినటువంటి మాటలు. మిస్టర్ పాస్టర్ సాలెం రాజు, ఏం రాజు? సాలెం రాజు, ఆ పాస్టర్కి చెప్పు, మద్యానికి అలవాటు పడినటువంటి మీరు, మీ యొక్క కూటమి ఆ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి మద్యం వాసనకు అలవాటు పడినటువంటి ప్రదేశాలు. అలాగనే ప్రియా చౌదరి అనేటువంటి ఆమె, క్రైస్తవ కూటములు మందు వాసనతోను మాంసపు వాసనతోనూ నిండి ఉంటాయి, వాటికి అలవాటు పడినటువంటి వ్యక్తులని అన్నది. అంటే యేసు ప్రభు చర్చికి వెళ్ళేటువంటి వారు పురుషులు స్త్రీలు ఉంటారు, ఎక్కువ శాతం స్త్రీలే అక్కడ ఉండేది. అలాంటి స్త్రీ సమాజాన్ని ఆమె ఏమని మాట్లాడింది అనంటే, మందు వాసనకు మాంసపు వాసనకు అలవాటు పడినటువంటి వారు అని అన్నది. అంటే క్రైస్తవ స్త్రీలందరినీ కూడా త్రాగుబోతులుగా ఆమె అన్నట్టే కదా. అంటే క్రైస్తవ స్త్రీలు త్రాగుబోతులా? ఎలాగా? ఈరోజు సమాజాలని ఉద్ధరిస్తాము అని మాట్లాడుతున్నటువంటి మీరు, సమాజాలను గురించి భారము కలిగి ఉన్నాము అని చెప్పే మీరు, క్రైస్తవులకు జరుగుతున్నటువంటి, క్రైస్తవ స్త్రీలకు జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి అన్యాయాన్ని, దీని గురించి మాట్లాడట్లేరు. కానీ మల్లెపూల గురించి మాత్రం ఏం మాట్లాడుతూ ఉన్నారు? అయినా మల్లెపూలను గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి? మల్లెపూలను గురించి శాలేమరాజు గారు ఒక్కరే మాట్లాడినట్టు చెప్తున్నారేంటి? శాలేమరాజు గారు అన్న మాట మీకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నాడో చూడండి. దీనికి ముందు ఎంతోమంది మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము.
కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గత కాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు. అర్చకులు మాట్లాడారు. దీనికి ముందు సినిమాలో పాటలు కూడా ఉన్నాయి. మరి మల్లెపూలను గురించి పాటలు కట్టి రాస్తే అవి వినడానికి ఇంపుగా ఉన్నాయా? వాటిని గురించి ప్రశ్నించలేకపోయారే? అంటే అలా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా మీ వాళ్ళు కదా, మీ వాళ్ళు కదా. అంటే మీలో ఏం కనపడుతుంది అని అంటే ఒక వర్గము కనపడుతుంది, ఒక మతం కనపడుతూ ఉంది. మీరందరూ కూడా ప్రజలని ఉద్ధరించేటువంటి వారు కాదు, ఒక మతానికి కొమ్ము కాసేటువంటి వారు, ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి వారు. యమునా పాఠక్ గారు వింటున్నారా? మీరు అన్నటువంటి మాటని ఈరోజు మీరు అక్షరాల నెరవేర్చాలి. వీటిని గురించి మీరు స్పందించాలి. మీరు స్పందించకపోతే నేను చెప్తున్నాను, యావత్ క్రైస్తవ స్త్రీ సమాజం అంతా కూడా మీ మీద ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. ఎందుకనంటే నీవే మాట్లాడావు ఆ టీవీ ఛానల్లో, ఎవరికి అన్యాయం జరిగిన, ఏ స్త్రీకి అన్యాయం జరిగిన మతాలకు అతీతముగా అని అన్నావు. క్రైస్తవులు స్త్రీలు కాదా? క్రైస్తవ స్త్రీలకి మనోభావాలు ఉండవా? క్రైస్తవ స్త్రీలని ఎలా పడితే అలా మాట్లాడతారా? దీని గురించి ఆలోచించాలి. ఈరోజు మీరు మీడియా ముందొచ్చి కంఠం చించుకొని మాట్లాడుతూ ఉన్నారు. అది అందరి పక్షాన మీరు కనపరచాలి, అందరి పక్షాన కనపరచాలి. శాలిమరాజు గారు ఏదో తప్పుడు వ్యాఖ్య చేశారు అని చెప్పేసి, స్త్రీలని ఆయన చిన్న చూపు చూశాడని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉన్నారు. అయినా శాలిమరాజు గారు మాట్లాడినటువంటి మాటలో తప్పేం ఉంది? ఆయన ఏమన్నాడు? వేరొక దైవజనుడు చెప్పినటువంటి మాటని తన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అయినా రాజుగారి పెద్ద భార్య మంచిది అనంటే ఇక దానిని గురించి అవతల వాళ్ళు ఎన్ని రకాల వ్యాఖ్యలు చేసుకున్నా అది వాళ్ళ తప్పే కదా, వాళ్ళ తప్పేగా. మా అబ్బాయి మంచోడు అని నేను చెప్తాను అంటే మా పిల్లలు చెడ్డవాళ్ళ అనేటువంటి ఆ ధోరణి అవతల వాళ్ళకి మీకుంది. ఆయన అన్నటువంటి ఆ కంటెంట్ అయితే కరెక్ట్గానే ఉంది, కానీ అర్థం చేసుకునే విషయంలో అనేక మంది తప్పిపోయి ఈరోజు యావత్ ప్రజలందరినీ కూడా మీరు ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారో, పిచ్చోళ్ళని చేయాలని ప్రయత్నిస్తున్నారు. కారణం మీ మతోన్మాదాన్ని నిలబెట్టుకోవడానికి, మీ పంతాలను గెలిపించుకోవడానికి ప్రజలతో ఆడుకుంటూ ఉన్నారు. ప్రజల మైండ్ గేమ్తో ఆటాడుతూ ఉన్నారు. జాగ్రత్త. ప్రజలందరూ, యావత్ ప్రపంచ ప్రజలందరూ, క్రైస్తవ ప్రపంచం ప్రజలందరూ ఈ మాటలు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. పాఠక్ గారు జాగ్రత్తగా, యమునా పాఠక్ గారు జాగ్రత్తగా మీరు మాట్లాడేటువంటి మాటల్ని చూసుకోండి. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి అందరికీ ఫోకస్ అవ్వాలి అని, అందరి మన్ననలు పొందాలి అని మీరు మాట్లాడేటువంటి మాటలు కొంతమందికి అభ్యంతరాన్ని కలిగిస్తాయని మరి మర్చిపోవద్దు. మీరు మాట్లాడినటువంటి మాటని ఖచ్చితంగా మీరు ఆ మాట మీద నిలబడాలి. అందరికీ సమన్యాయం జరిగించాలి, అందరినీ ప్రశ్నించాలి. కరుణాకర్ సుగుణాన్ని మీరు పిలిపించాలి, లలిత్ కుమార్ని పిలిపించాలి, అమారా ప్రసాద్ని పిలిపించాలి, రాధా మనోహర్ని పిలిపించాలి, ఇంకా సనాతన గోపిని కూడా పిలిపించాలి. ఎందుకనంటే వాడు మరియమ్మ గారిని గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. దారుణమైనటువంటి మాటలు. పవిత్రురాలైనటువంటి మరియమ్మ గారిని ధన్యురాలు అని బైబిల్ గ్రంథంలో మన్నన పొందినటువంటి మరియమ్మ గారిని గురించి ఎంత నీచంగా మాట్లాడాడో వాడిని కూడా మీరు పిలిపించి మాట్లాడాలి. మీరు అన్నారు కదా క్రైస్తవుల ఆ స్త్రీల పక్షాన మేము గలం విప్పుతాము అని మీరు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికి కట్టుబడి నిలబడి, లేకపోతే ఇది మీకు అవమానం, సిగ్గుసేట్ అన్నమాట. అన్న మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత మీకున్నది. కాబట్టి దీని గురించి మీరు సీరియస్గా తీసుకోండి.